నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్లో మనకి నాన్ టీచింగ్ కేటగిరీలో లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఇక నోటిఫికేషన్కి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ అయితే ముందు చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ జాబ్స్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకి డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయ సాగర్ మధ్యప్రదేశ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మనకి సెంట్రల్ యూనివర్సిటీ. ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు, అదైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇందులో మనకి చూసుకుంటే డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. మొత్తం మనకి 31 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అయితే మనకి చూసుకుంటే ఇందులో లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్టులకు సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, పోస్టులు కూడా ఎక్కువైతే ఉన్నాయి అప్లై చేయడానికి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఏదైతే ఈ లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో ఇవి మనకి గ్రూప్ సి కేటగిరీ కింద అయితే వస్తాయి. టోటల్గా చూసుకుంటే మనకి 39 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 39 పోస్టులను మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్సీకి సంబంధించి చూసుకుంటే 6 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మనకి చూసుకుంటే ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 2 పోస్టులు, ఓబీసీకి సంబంధించి చూసుకుంటే 11 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి చూసుకుంటే 4 పోస్టులు, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 16 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 39. ఇవి కాక మనకి ఎవరైతే పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి 2 పోస్టులు అడిషనల్గా ఉన్నాయి, అదైతే గుర్తుంచుకోండి. ఇక పే స్కేల్ అనేది లెవెల్ 2 ప్రకారం ఉంటుంది. దీని ప్రకారం మనకి పే స్కేల్ చూసుకుంటే మినిమం 19,900 రూపాయల నుండి మ్యాక్సిమం 63,200 రూపాయల వరకు ఉంటుంది. యావరేజ్గా మనకి పే స్కేల్ అనేది 30,000 to 35,000 లోపు అయితే ఉంటుంది, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు ఆన్లైన్ అప్లైకి సంబంధించి, అవి కూడా మనం అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆన్లైన్ అప్లైకి సంబంధించి అప్లికేషన్ ఫీజు మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 1000 రూపాయలు అనేది ఉంది. ఈ అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు అనేది జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి, జనరల్లో ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారో వారికి కూడా అప్లికేబుల్ అవుతుంది. జనరల్లో ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఓబీసీలో ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లికేబుల్ అవుతుంది, అదైతే గుర్తుంచుకోండి. ఇక ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు, అదైతే గుర్తుంచుకోండి. అయితే మనకి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్లో మీరు ఏదైతే అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ ఉందో దాన్ని అయితే ఆఫ్లైన్లో సెండ్ చేయాలి. సెండ్ చేయాల్సిన అడ్రస్ కూడా ఇచ్చారు. డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయ సాగర్ 470330 మధ్యప్రదేశ్ అనేది మనకి పిన్ కోడ్. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు, అదైతే గుర్తుంచుకోండి. మనకి పోస్ట్లో సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది చూస్తే ఏప్రిల్ 29వ తారీఖు అయితే మెన్షన్ చేశారు, అదైతే గుర్తుంచుకోండి. ఇక ఏప్రిల్ 24వ తారీఖు వరకు మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి టైం అయితే ఉంది, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు, ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ మొత్తం మనకి డిఫరెంట్ కేటగిరీస్కి అయితే ఉన్నాయి. మనం ఓన్లీ లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి మాత్రమే తెలియజేసుకుంటున్నాం కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే చూద్దాం. ఇవన్నీ మనకైతే అనవసరం. నేనైతే స్క్రోల్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి వాటి డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎల్డీసీ లోయర్ డివిజనల్ క్లర్క్ అని చెప్పి కనపడుతుంది. టోటల్గా మనకి 39 వేకెన్సీస్ని డివైడ్ చేసినట్టు ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే కనపడుతుంది. ఆల్రెడీ మీకు ఆ డీటెయిల్స్ అయితే తెలియజేశాను. ఇక పే స్కేల్ కూడా మనకి లెవెల్ 2 ప్రకారం మినిమం 19,900, మ్యాక్సిమం 63,200. ఇక క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేశారు. ఈ క్వాలిఫికేషన్స్ అయితే చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక మనకి చూసుకుంటే టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఈ టైపింగ్ స్కిల్స్ ప్రకారం చూసుకుంటే 35 words per minute అనేది ఇంగ్లీష్లో టైప్ చేయగలగాలి. 35 అదేవిధంగా మనకి 30 words per minute అనేది హిందీలో టైప్ చేయగలిగితే ఉండాలి, అదైతే గుర్తుంచుకోండి. మనకి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు, అదైతే కూడా గుర్తుంచుకోండి. ఇక మనకి ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఈ లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి. దీనికి సంబంధించి మొత్తం మనకి పీడిఎఫ్లో డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు, ఈ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ అయితే ఇస్తాను. మొత్తం మనకి 14 పేజీలు అయితే ఉంటుంది, అదైతే గుర్తుంచుకోండి. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే దాని గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నన్ను అయితే అడగండి, నేను వీలైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సపరేట్ వీడియో చేసి, లేకుంటే మీకు కామెంట్ సెక్షన్లోనే రిప్లై అయితే ట్రై చేస్తాను. అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేయడానికి కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. అయితే మనకి చూసుకుంటే 10th క్లాస్లో మన డీటెయిల్స్ అనేవి ఎలా ఉన్నాయో అదే విధంగా అప్లై అయితే చేసేటప్పుడు ఫిల్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు, అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పోస్ట్ అప్లైడ్ అని ఉంది. ఆ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేసుకుని తర్వాత మీ సర్నేమ్ అంటే ఇంటి పేరు, ఫస్ట్ నేము, మిడిల్ నేము ఇవన్నీ ఫిల్ అయితే చేయండి. ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్ అన్నీ ఫిల్ అయితే చేయండి.
వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ 2 లింక్స్ అయితే ఇస్తాను. అంటే మీకు ఏదైతే నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ ఉందో డీటెయిల్స్కి సంబంధించి దానికి సంబంధించిన లింక్ ఇస్తాను. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. అంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి ఈ 2 లింక్స్ అయితే యూస్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళైనా అప్లై చేస్తారు. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. ఖచ్చితంగా ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి.